హలో అనంతకృషి ఫ్యామిలీ, దిస్ ఇస్ విద్యా శ్రీకాంత్. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకి రెగ్యులర్ వ్యాకెన్సీస్ తో పాటు బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ కూడా రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే ముందు చివరి వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసిన తర్వాత అప్లై అయినా చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని మంచి మంచి నోటిఫికేషన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు 100 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో డిఫరెంట్ పోస్టులు వచ్చేసి అకౌంట్స్, యాక్చురియల్, ఇంజనీరింగ్ ఐటీ, మెడికల్ ఆఫీసర్, లీగల్. అకౌంట్స్ కింద 20 పోస్ట్ రిలీజ్ చేశారు, యాక్చురియల్ కింద 5 పోస్ట్, ఇంజనీరింగ్ కింద 15 పోస్ట్, ఇంజనీరింగ్ ఐటీ కింద 20 పోస్ట్, మెడికల్ ఆఫీసర్ కింద 20 పోస్ట్, లీగల్ పోస్ట్ కింద 20 పోస్ట్ రిలీజ్ చేశారు. మొత్తం టోటల్గా 100 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అలాగే కొన్ని బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫర్ ఇంజనీరింగ్ ఐటీ డిఫరెంట్ క్యాస్ట్కి డిఫరెంట్గా రిలీజ్ చేశారు. ఎస్సీ వాళ్ళకైతే 13, ఎస్టీ వాళ్ళకి 7, ఓబీసీ వాళ్ళకి 26, ఈడబ్ల్యూఎస్ 9, యూఆర్ వాళ్ళకి 45. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్గా రిలీజ్ చేశారు. అకౌంట్ పోస్ట్కి అయితే కనుక బీకామ్, ఎంబీఏ, సిఏ అండ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, ఎర్లియర్ నోన్ యాజ్ కాస్ట్ అండ్ వర్క్ అకౌంట్స్ అయిన వాళ్ళైనా ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఫర్ యాక్చురియల్ జాబ్ నోటిఫికేషన్కి బీఎస్సీ ఇన్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, యాక్చురియల్ సైన్స్ విత్ 60% మార్క్స్ అనే ఉండాలి. లేదంటే కనుక మాస్టర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, యాక్చురియల్ సైన్స్ ఆర్ ఎనీ అదర్ క్వాంటిటేటివ్ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయి ఉండాలి. ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ పాసింగ్ క్రెడిట్ ఆఫ్ మినిమం 4 పేపర్స్ అనేవి ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చురీస్ ఆఫ్ ఇండియా. ఈ 4 పేపర్స్ రాసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఫర్ ఇంజనీరింగ్ పోస్ట్కి వచ్చేసి బీఈ ఆర్ బీటెక్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎంఈ అండ్ ఎంటెక్ ఆర్ ఎంసీఏ విత్ మినిమం 60% మార్క్స్ అనేది ఉండాలి. ఇంజనీరింగ్ పోస్ట్కి అయితే కనుక బీఈ, బీటెక్ ఇన్ ఆటోమొబైల్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, పవర్, ఇండస్ట్రియల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఇందులో ఉండాలి. అండ్ ఎంఈ, ఎంటెక్ వాళ్ళైతే సేమ్ ఆటోమొబైల్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్, పవర్, ఇండస్ట్రియల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ అయినా మనం అప్లై చేసుకోవచ్చు. డాక్టర్కి అయితే కనుక ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ లీగల్ పోస్ట్కి వచ్చేసి లా గ్రాడ్యుయేట్స్ ఎవరైనా 60% మార్క్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఏజ్ చూసుకుంటే కనుక మినిమం ఏజ్ 21 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ డిఫరెంట్ క్యాస్ట్కి డిఫరెంట్గా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి అయితే 3 ఇయర్స్, అదే కనుక బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళకైతే 10 ఇయర్స్, అలా ఎక్స్ సర్వీస్ మ్యాన్, కమిషన్ ఆఫీసర్స్ ఇలా వీళ్ళందరికీ 5 ఇయర్స్ ఉంటుంది. అండ్ డిఫెన్సీ సర్వీస్ పర్సనల్ డిసేబుల్డ్ ఇన్ ఆపరేషన్ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. విడోస్ కానీ, డైవర్స్డ్ ఉమెన్ కానీ, ఉమెన్ లీగల్లీ సపరేటెడ్ ఫ్రమ్ హస్బెండ్స్ ఆర్ హూ హ్యావ్ నాట్ రీమ్యారీడ్ వాళ్ళకి 9 ఇయర్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్కి అయితే కనుక 8 ఇయర్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే కనుక మొత్తం 3 ఫేజెస్లో జరుగుతుంది. ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్, ఇది ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది, మొత్తం 100 మార్క్స్ ఉంటుంది, ఇది ఆన్లైన్. దీనిలో మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి: ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. మార్క్స్ వచ్చేసి ఇంగ్లీష్కి అయితే 30 మార్క్స్ ఉంటుంది, రీజనింగ్కి 35, క్వాంటిటేటివ్కి 35. సో టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి ఈచ్ పార్ట్కి 20 మినిట్స్ ఉంటుంది. అండ్ ఫేజ్ 2 చూస్తే కనుక మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్లో కూడా సేమ్ 2 ఉంటాయి, కాకపోతే దీనిలో ఆబ్జెక్టివ్ టెస్ట్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్. ఆబ్జెక్టివ్ టెస్ట్ వచ్చేసి మనకి 200 మార్క్స్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే కనుక 30 మార్క్స్ ఉంటుంది. ఫస్ట్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అయితే కనుక 2.5 అవర్స్ ఉంటుంది. దీనిలో వచ్చేసి టాపిక్స్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ వాళ్ళు తీసుకున్న స్ట్రీమ్ని బట్టి దాని యొక్క నాలెడ్జ్, దాని డిసిప్లిన్ గురించి ఉంటుంది. అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ చూస్తే కనుక ఇది మొత్తం 30 మినిట్స్ ఉంటుంది. 30 మార్క్స్కి ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీదే ఉంటుంది. దీనిలో లెటర్ రైటింగ్ మీద 10 మార్క్స్ అండ్ ఎస్సే మీద 20 మార్క్స్ ఉంటుంది. అండ్ ఇందులో మనకి రాంగ్ ఆన్సర్స్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/4 ఆఫ్ ద మార్క్ అనేది డిడక్ట్ అవుతుంది ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. అండ్ ఫైనల్ ఫేజ్ వచ్చేసి ఇంటర్వ్యూ. ఫేజ్ 2లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. దీనిలో మనం ఫేజ్ 2 అయిపోయిన తర్వాత మీ మెయిల్ ఐడికి ఇలా ఈ ఇంటర్వ్యూ సెంటర్ అనేది కాల్ లెటర్ అనేది వస్తుంది. ఆ కాల్ లెటర్ని బట్టి మీరు అటెండ్ అవ్వాలి దానికి. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ వచ్చేసి వెయిటేజ్ 8:20 రేషియోలో ఉంటుంది. అండ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ని డౌన్లోడ్ చేసుకొని ఆ లొకేషన్కి వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి. అండ్ ఫైనల్ సెలక్షన్ దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే మెయిన్ ఎగ్జామ్ మీద అండ్ ఇంటర్వ్యూ మీద బేస్ అయి ఉంటుంది. అప్లికేషన్ ఫీ చూస్తే కనుక ఎస్సీ, ఎస్టీ, డిసేబుల్డ్ పర్సన్స్కి 250 రూపీస్ అండ్ అదర్ దాన్ దీస్ మిగతా వాళ్ళందరికీ 1000 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మీరు ఏ స్టేట్లో అప్లై చేస్తారో ఆ సెంటర్స్కి మీరు అప్లై చేసుకోండి. అండ్ ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామ్కి అయితే కనుక డిఫరెంట్ లిస్ట్ అవుట్ ఇలా ఉంది. అప్లై చేసుకునే ముందు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఉండాలి అంటే ఫస్ట్ వాళ్ళ యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అనేది స్కాన్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే వాళ్ళకి పర్సనల్ మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ కూడా ఉండాలి. ఒకవేళ మీకు మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ లేకపోతే కనుక మీరు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకొని అప్లై చేసుకోవాలి.
అండ్ అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి వీళ్ళ వెబ్సైట్ www.orientalinsurance.org.in అందులోకి వెళ్ళి అప్లై చేసుకోండి. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసింగానే న్యూ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది. దానిలో మీ నేమ్, కాంటాక్ట్ డీటెయిల్స్, మెయిల్ ఐడి ఇచ్చి దానికి అప్లై చేసుకోండి. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి April 12th ఆ లోపల అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్.